హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనకి చాలా చిన్న వ్లాగ్ అండి. నేను వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులైపోయింది. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేనైతే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. ఈ వీడియో మదర్స్ డే రోజు జరిగింది. మరి ఏంటో చూసేద్దామా? మదర్స్ డే రోజు నేనైతే ఇలా కేక్ కట్ చేశాను. ఇదే రోజు ఇంకొక స్పెషల్ కూడా ఉంది. అదేంటంటే నా బర్త్డే. నేను అనుకోలేదండి ఈ విధంగా నేను కేక్ కట్ చేసి బర్త్డే చేసుకుంటానని అనుకోలేదు. ఇది సడన్గా జరిగింది. ఎందుకంటే మా పిల్లలు మదర్స్ డే వచ్చింది కదా, ఇంకా అది అలాగే బర్త్డే ఉంది అని కూడా కేక్ అయితే తీసుకువచ్చారు. తర్వాత మా సిస్టర్స్ అయితే వచ్చారండి. హైదరాబాద్ నుంచి, నిడదవోలు నుంచి మా సిస్టర్స్ వచ్చారు. వాళ్ళైతే వీడియోలో కనిపించలేదు. ఇదిగోండి ఇక్కడ కేక్ పెడుతున్నారు చూడండి. ఈయన మా పెద్ద మరిది గారు, ఇటు పక్కన ఉన్న ఆయన మా చిన్న మరిది గారు. మన వ్లాగ్స్లో మీరు చూసే ఉంటారు. గృహప్రవేశం వీడియో పెట్టాను కదా, ఆ వీడియోలో ఉన్న ఆయన ఇటు పక్కన ఆయనండి. మరి ఇంకొక ఆయన నిడదవోలు, అంటే ఈయన కూడా మీరు చూసే ఉంటారు. మన వ్లాగ్లో ఒక దాంట్లో అయితే కనిపించారు. మరి చూసారు కదా, కేక్ అయితే ఈ విధంగా నేను కట్ చేసి పెట్టాను. మా సిస్టర్స్ అయితే వీడియోలోకి రాలేదు. ఇంకా ఇక్కడ చూడండి మా బాబు కూడా కేక్ పెడుతున్నాడు. ఇంకా అలాగే తనకి కూడా యూట్యూబ్ ఛానల్ అనేది ఉందండి. యూట్యూబ్ ఛానల్ ఆశీష్ జొన్నకూటి యూట్యూబ్ ఛానల్ ఉంది. చూసారు కదా, ఇంకా మా పాప అయితే తనైతే అస్సలు కనిపించదండి వీడియోస్లోని. ఇంకా వీడియో తీసేది తనే కాబట్టి ఇంకా తనకి కనిపించలేదు. ఇక్కడ చూడండి, లాస్ట్ సిస్టర్ అని చెప్పాను కదా, వాళ్ళ బాబు తినే గోల్డీ. ఇదిగోండి కేక్ తను కూడా తినిపిస్తున్నాడు. ఇంకా సిస్టర్ వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా వీడియోలోకి రమ్మంటే రాలేదు. ఇంకా అక్కడి నుంచి మేమైతే సిఎంఆర్ సెంటర్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసరికి పిల్లలకి ఇదంతా కూడా కిందంతా చూసుకుని పైకి అయితే వచ్చాము. గేమ్ జోన్లోకి అయితే వచ్చాము. పిల్లలు ఉన్నారు కదా, చక్కగా ఆడుకుంటారని చెప్పి ఈ విధంగా పిల్లల్ని అయితే ఆడించాము. ఇంకా ఇక్కడ కాసేపు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. మా మిల్కీ పాప అయితే చక్కగా అన్నీ కూడా ఎక్కి ఇంకా రానంటుందండి, చక్కగా ఆడేసుకుంటుంది. ఇవన్నీ కూడా తనకి బాగా నచ్చాయంట. ఒకదాని మీద ఎక్కిస్తుంటే ఇంకొకటి కావాలంటుంది. చాలా బాగా పిల్లలైతే ఎంజాయ్ చేశారు. పిల్లలే కాదండి, మేము కూడా అందరం చక్కగా ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము. ఇదంతా కూడా సిఎంఆర్ సెంట్రల్ పైన మొత్తం గేమ్ జోనేనండి. మనం రీఛార్జ్ చేసుకుంటే ఇందులో ఏ గేమ్స్ అయినా సరే ఆడుకోవచ్చు. ఇది 1 ఇయర్ కార్డ్ అయితే ఉందండి ఇక్కడ. ఇంకా కార్డ్ అయితే తీసుకున్నారు మా మరిది గారు. ఇదిగోండి మా హస్బెండ్. చూడండి ఇక్కడ వీడియో అయితే అనుకోలేదు. వెనకున్నది మా అబ్బాయి, అలాగే సిస్టర్ వాళ్ళ పిల్లలిద్దరూనండి. వీళ్ళు చూడండి, యాపిల్, క్యూటీ, అలాగే ఇదిగోండి లాస్ట్ చెల్లి. ఇంకా ఈ విధంగా అంతా తిరుగుతూ మొత్తం అంతా చూసాము. కింద షాపింగ్ ఏరియా కూడా అంతా చూసేసాము. ఇదంతా ఒక అరగంట పాటు అయితే చూసామండి. ఇంకా పైనే మాకు అరగంట పైనే పట్టేసింది. కింద ఒక అరగంట, పైన ఒక అరగంట. ఇంక ఈ విధంగా ఇదంతా కూడా సిఎంఆర్ సెంటర్లో అయితే మొత్తం అంతా తిరిగేసాము. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది ఇక్కడ. మీరు ఒకవేళ ఏలూరులో ఉంటున్నట్లయితే ఏలూరులో ఉన్నవాళ్ళు తప్పకుండా అక్కడికి వెళ్ళండి ఫ్రెండ్స్. కిందంతా షాపింగ్ ఏరియా, అలాగే ఇందులోని సినిమా థియేటర్ కూడా ఉందండి. మూవీ థియేటర్ ఉంది. ఇంకా ఇక్కడ పైన వచ్చేసరికి ఈ విధంగా గేమ్స్, చిన్నపిల్లలు అయితే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇదంతా కూడా ఈ పైన ఏరియా అంతా కూడా పిల్లలకే పనికొస్తుంది. పెద్దవాళ్ళు అయితే మామూలుగా వాళ్ళని ఆడించడానికి తప్ప మనకి ఏమీ ఉండదండి. చూడండి ఇక్కడ మిల్కీ అయితే ఏం లేదనేసి అంటుందండి. టెడ్డీ బేర్ తీసుకోమని ఇక్కడ గొడవ చేస్తుంది. టెడ్డీ బేర్ లేదు అని అంటే లేదు అని చెప్పి చూపిస్తుందండి. చూడండి ఇక్కడ. ఇంకా ఇదంతా కూడా చాలా బాగుంది. గేమ్స్ అయితే మాత్రం చాలా అంటే పర్వాలేదండి, చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇక్కడ రకరకాల గేమ్స్ అయితే ఉన్నాయి. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకదానిని మించి ఒకటి ఉన్నాయి. చాలా బాగున్నాయి కాబట్టి ఇక్కడంతా బాగా ఆడుకున్నారండి పిల్లలైతే మాత్రం. చిన్న పిల్లల నుండి కొంచెం పిల్లలు ఎదిగే వరకు కూడా పిల్లల్ని గేమ్స్ వైపు నడిపించాలండి. వాళ్ళకి రకరకాల ఆటలు అనేవి నేర్పించాలి. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఫోన్ చూస్తేనే భోజనం అయితే చేస్తున్నారు. కానీ మా రోజుల్లో అయితే స్కూల్ నుంచి రాగానే చక్కగా హోంవర్క్స్ చేసుకుని కాసేపు అయితే ఆడుకునే వాళ్ళం. కానీ ఈ రోజుల్లో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఫోన్ పట్టుకుంటున్నారండి. మరి అది అంత మంచిది కాదు. కాబట్టి పిల్లలకి ఈ విధంగా గేమ్స్ అనేవి
వాళ్ళకి ఆడిస్తే గనక, లేదంటే ఇలాంటి చోట్లకి తీసుకొస్తే వాళ్ళు చక్కగా ఆడుకుంటారు. కాబట్టి పిల్లల్ని గేమ్స్ వైపే నడిపించాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా బిజీ అయిపోవడం వల్ల పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించలేకపోతున్నారు. ఫోన్ ఇచ్చేసి వాళ్ళకి పెద్దవాళ్ళు వాళ్ళ పనులు అయితే చేసుకుంటున్నారు. కానీ అలా అయితే అస్సలు కాదండి. పిల్లలకు కూడా తగిన సమయం అనేది కేటాయించాలి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే మనం వాళ్ళకి తగ్గట్టుగా మనం కూడా నడుచుకోవాలండి. ఎందుకంటే చిన్నపిల్లలే కదా, ఆడుకుంటారు అని మనం వదిలేస్తే వాళ్ళు ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు. కాబట్టి అలా కాకుండా వాళ్ళకి తగిన సమయం అయితే ఇవ్వాలి. వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం మనం పెద్ద పెద్ద స్కూళ్ళలో జాయిన్ చేస్తూ ఉంటాం కదా, మరి మరి అటువంటప్పుడు వాళ్ళకి ఫోన్ ఇవ్వడం కన్నా ఈ విధంగా గేమ్స్ అనేవి నేర్పించినట్లయితే వాళ్ళు చక్కగా ఆడుకుంటారు. మరి ఈ రోజుల్లో పిల్లలు ఫోన్లో ఏదైనా కూడా చెప్పేస్తున్నారండి. ఫోన్ నాలెడ్జ్ అంత పెరిగిపోతుంది. కానీ అది అంత మంచిది కాదు. కాబట్టి తల్లిదండ్రులు ముందుగానే వాళ్ళ భవిష్యత్ కోసం ఆలోచించి కాసేపు పార్కుకు తీసుకెళ్ళడం కానీ, లేదంటే గేమ్స్ అనేవి ఇంట్లోనే కూర్చుని మంచి మాటలు చెప్పడం ద్వారా పిల్లల భవిష్యత్ అనేది బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, మిల్కీ అయితే ఈ బండి ఎక్కేసి డ్రైవ్ చేసేస్తుందండి. ఆశ్చర్యపోతుందంట. అస్సలు చాలాసేపు అయితే రాలేదండి. దిగనని చాలాసేపు అయితే మారం చేసింది. మీరు వెళ్ళిపోండి అని బాయ్ చెప్పేస్తుందండి. అంత బాగా పిల్లలైతే ఎంజాయ్ చేశారు. మరి చూశారు కదా, పిల్లల కోసం మనమైతే కాసేపు టైం స్పెండ్ చేయడం మంచిదే కదండి. చూసారా, మేమైతే ఈరోజే వచ్చామండి. ఇంతకుముందు కూడా 3-4 సార్లు అయితే వెళ్ళాము. మా హస్బెండ్కి అయితే అంత ఇష్టం ఉండదండి. నేను మా పిల్లలు కలిసి అయితే వచ్చాము. కానీ చాలా బాగుంటుంది. పిల్లలైతే ఆడుకోవడానికి బాగుంటుంది. కిందంతా కూడా జూడియో, అలాగే ఇంకా షాప్స్ అయితే చాలా ఉన్నాయి. దాంట్లో కూడా మనం షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మేమందరం కూడా ఇలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ నుండి మేము ఇంకా ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి. ఇదిగోండి ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. ఐస్ క్రీమ్ తినేసి, చాక్లెట్ ఐస్ క్రీమ్ చూడండి ఇక్కడ వెరైటీగా ఉంది. ఇక్కడి నుంచి మేమైతే బయటకైతే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇక్కడి నుంచి మేము ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళి అక్కడ కాసేపు పిల్లలు జెయింట్ వీల్ అలాగే అవన్నీ కూడా ఎక్కారు. ఇంకా నేను ఇక్కడ బయటకు వచ్చేస్తున్నాను చూడండి. ఇదిగోండి కార్ అయితే కొంచెం దూరంలో పార్క్ చేశారు. ఇంకా అక్కడ కార్కి వెళ్ళాలంటే కొంచెం దూరం రావాలి కాబట్టి నడుచుకుంటూ వస్తున్నాము. మనకి సిఎంఆర్ సెంటర్లో ఎదురుగానే సిఎంఆర్ షాపింగ్ మాల్ కూడా ఉందండి. ఇంకా ఇదిగోండి ఇక్కడ మా బాబు నేను నడుచుకుంటూ వెళ్తున్నాము. మా మరిది గారు కూడా వస్తున్నారు. కింద మా గోల్డీ కూడా వస్తున్నాడండి. ఇదిగోండి మేమందరం ఇంకా ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. చాలా జనం అయితే, సండే కదండి, చాలా ఎక్కువ జనం ఉన్నారు. ఇంకా అంతా కూడా సండే కదండి, చాలా జనం అయితే ఉన్నారు. ఇంకా మేమైతే బయట టికెట్ వాళ్ళు తీసుకుంటుంటే మేమైతే ఇక్కడ నిలబడ్డాము. ఇదిగోండి మా సిస్టర్ కేక్ కట్ చేసేటప్పుడు ఫోటోలోకి రాలేదు. ఇక్కడైనా సరే నేను ఇలా అయితే వీడియో తీసాను. ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి అయితే వెళ్ళాము. మా మిల్కీ పాప అలాగే గోల్డీ బెలూన్స్ కావాలంటే బెలూన్ అయితే తీసేసుకున్నారు. ఇక్కడి నుంచి ఇదిగోండి ఇదే ఎంట్రన్స్. ఈ విధంగా అయితే లోపలికి వెళ్ళిపోయాము. చాలా బాగుంది ఎగ్జిబిషన్ అనేది. అంటే అంత అట్రాక్టివ్గా ఏం లేదండి. పెద్ద షాప్స్ కూడా అంత లేవు. పిల్లలకైతే ఇంకా జెయింట్ వీల్ అని, అలాగే డిస్కో డ్యాన్స్ అని ఇవన్నీ కూడా కొన్ని అయితే ఉన్నాయి. ఇక్కడ ఫొటోస్ దిగడాకైతే లోపల స్నో వరల్డ్ టైప్లో ఏదో పెట్టారు. అవి కూడా కొంచెం అక్కడ ఇదిగోండి ఇలా ఉంది. లోపల వెళ్ళటానికి మాత్రమే ఇది కొంచెం ఎంట్రన్స్ అనేది కొంచెం అట్రాక్టివ్గా ఉంది. మిగిలిందంతా కూడా నార్మల్గానే ఉందండి. పెద్ద ఇదిగా ఏమీ లేదు. ఇంకా మేమైతే ఇక్కడ కూడా ఒక దగ్గర ఒక గంట పాటు అయితే తిరిగేసాము. తిరిగేసిన తర్వాత పిల్లలైతే జెయింట్ వీల్ ఎక్కారు. అలాగే ఇంకా ఇది డిస్కో డ్యాన్స్ అంటండి, అది కూడా ఎక్కారు. చాలా బాగా అనిపించింది. నాకైతే ఏ భయం అండి, నేనైతే ఏది ఎక్కను. నాకైతే కళ్ళు తిరుగుతాయి కాబట్టి నేను ఇంకా ఏది ఎక్కలేదు. మామూలుగా వాళ్ళు ఎక్కి ఎంజాయ్ చేస్తుంటే మేమైతే సరదాగా చూస్తూ ఉన్నామండి. ఇంకా ఈ విధంగా అయితే నా బర్త్డే రోజు ఇలా జరిగింది. ఇంకా మేము అందరం కూడా ఈ విధంగా అంతా తిరిగేసిన తర్వాత ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. పెద్ద ఎక్కువ టైం కూడా పట్టలేదండి. ఇక్కడ ఒక గంట, అక్కడ ఒక గంట అయితే తిరిగామంతే. ఇదిగోండి ఇక్కడ వెరైటీగా స్నో వరల్డ్ లాగా పెట్టారు. ఇక్కడంతా కూడా పిల్లలు పెద్దలు అందరూ ఫొటోస్ అయితే దిగారండి. నేను కూడా 2 పిక్స్ అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా ఇక్కడ నుండి లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇదిగోండి చూడండి ఒకసారి ఇదంతా ఎంత బాగుందో, చాలా బాగుంది. మనకి ఇది ఒక్కటేనండి అట్రాక్టివ్గా కనిపించింది. మిగిలిందంతా కూడా నార్మల్గానే ఉంది. పెద్ద ఎక్కువగా ఎగ్జిబిషన్ అంటే ఏదో ఊహించుకుని వెళ్ళాం, కానీ అక్కడ ఊహించినంతగా ఏదీ లేదు. మీరు ఒకవేళ ఏలూరులో ఉంటే కనుక మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. ఇది శనివారపేటలో పెట్టారు ఈ ఎగ్జిబిషన్ అయితే. ఇదిగోండి ఇదంతా కూడా చూడండి, మనకి ఫారిన్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఉంటుంది కదండి, అలా అయితే ఉంది. ఇక్కడ చైర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఫొటోస్ అయితే దిగడానికి చాలా బాగుంది. మేమందరం ఇక్కడ ఇదంతా చూస్తూ నిలబడ్డామండి. ఇదిగోండి
ఇదంతా చాలా బాగుంది. ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా సరదాగా ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. కానీ ఇందులో ఉంటే గాలి అనేది అస్సలు లేదండి. చాలా ఉక్కపోతగా ఉంది. అంటే మొత్తం అంతా కవర్ చేస్తారు కదా, దానివల్ల అస్సలు ఓపెన్ అనేది లేదు. చాలా కొంచెం ఇరిటేషన్గా అనిపించింది. ఇంకా అందుకే వెంటనే చూసేసి వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళిన తర్వాత అంతా కూడా ఇదిగోండి ఇక్కడికి బయటకైతే ఇందులోకి వచ్చేసాము. ఇది పెద్ద జెయింట్ వీల్, చాలా పెద్దగా ఉందండి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు, చక్కగా జెయింట్ వీల్ ఎక్కారు, ఇంకా అన్నీ కూడా చేశారు. నేనైతే ఏమీ పెద్ద గేమ్స్ కూడా ఏమీ ఆడలేదండి. మామూలుగా అంతా చూశానంతే, వాళ్ళతో పాటు వెనక తిరిగానంతే. వీళ్ళందరూ కూడా ఇవన్నీ ఎక్కి అంతా ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇవిగోండి చిన్న చిన్న మాల్స్ కూడా ఉన్నాయి, అలాగే ఇంకా ఫుడ్ కోర్ట్స్ అని ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సరదాగా తిరగడానికైతే చిన్నపిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి ఇక్కడ అంతా కూడా చక్కగా చాలా బాగుంది. మరి ఇదంతా కూడా మీకు ఏ విధంగా అనిపించింది? చిన్న వ్లాగ్ అండి. నేను ఈరోజు అసలు మామూలుగా వీడియో అయితే అనుకోలేదు, కానీ సడన్గా అయితే వీడియో స్టార్ట్ చేశాను. మరి ఇది మీకు ఏ విధంగా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.